అండ్ ఈ సినిమాకి మైకేల్ జాక్సన్ గురించి రివ్యూ ఇచ్చేంత క్యాపబుల్ పర్సన్స్ ఎవరు లేరనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు జనరేషన్ జనరల్‌గా 90స్ కిడ్స్ వీళ్ళందరికీ మాత్రం మైకేల్ జాక్సన్ పీక్స్ నుంచి పరిచయం అతను. ఎందుకంటే అప్పటికే మైకేల్ జాక్సన్ 1988 స్టార్టింగ్ నుంచి అతనిచ్చిన ఆల్బమ్స్ కంప్లీట్‌గా అతని గ్రాఫ్‌ని మార్చేశాయి. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదిగిపోయాడాయన. ఈ మూవీ ఎవరు చూడాలి అంటే మైకేల్ జాక్సన్ గురించి నేను బాగా తెలుసుకోవాలి, నాకతనంటే బాగా ఇష్టం అనే వాళ్ళందరూ ఈ మూవీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటల సినిమాలో మీకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు, నాది గ్యారంటీ. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఏ వుడ్ తీసుకున్న ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ అందరికీ ఇప్పటి జనరేషన్ ఉన్న అల్లు అర్జున్ లాంటి వాళ్ళ వరకు కూడా అందరికీ డాన్స్‌లో ఇన్స్పిరేషన్ మాత్రం మైకేల్ జాక్సనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టీవీ. నిన్న నైట్ మైకేల్ మూవీ చూసొచ్చాను. మూవీకి ఎవరెళ్ళాలి, ఎవరెళ్ళకూడదు, అసలు మూవీ ఎందుకు చూడాలి, ఎందుకు చూడకూడదు నేను క్లియర్‌గా చెప్పేస్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మైకేల్ మూవీ మనకి చూపించింది 1964-1988 పీరియడ్ వరకు. అంటే థియేటర్‌లో ఆల్మోస్ట్ 99-100% ఆ పీరియడ్‌లో పుట్టిన వాళ్ళే వచ్చారు. ఎవరో ఒకటే ఆరా కొద్దిగా 85, 84, 80స్‌లో పుట్టినవాడు ఎవడైనా ఉంటే వాడికి బాగా ఎక్కే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఈ మూవీకి వచ్చేటప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసి మాత్రం రాకండి. ఏదో ఉంటది, ఏదో అద్భుతం జరిగిపోద్ది, ఏదో ఇదైపోద్ది అని మాత్రం రావద్దు. ఎందుకంటే కొంతమంది మహానటిలాగా డ్రామా బాగా హెవీగా పండలేదు, సచిన్ మూవీలాగా డిసప్పాయింట్ చేసింది, ఎంఎస్ ధోని సినిమాలాగా మనల్ని బాగా ఎంగేజ్ చేయలేదు, ట్విస్టులు టర్నులు ఇవ్వలేదు, ఇలాంటియన్నీ వద్దు. ఎందుకంటే ఇది మీరు వచ్చేది ఒక మైకేల్ జాక్సన్ మూవీకి. మైకేల్ జాక్సన్ మూవీకి చూడడానికి ఎవరు రావాలి అంటే, అసలు మైకేల్ జాక్సన్ చిన్నప్పటి నుండి చేసిందేంటి, మైకేల్ జాక్సన్ చిన్నప్పటి నుండి అంత ఆసక్తి పుట్టడానికి కారణాలేంటి, అంత పాప్‌కా బాప్ అనే రేంజ్‌కి ఎదిగిపోవడానికి రీజన్స్ ఏంటి, ఆ ఎదిగే క్రమంలో అతనికి ఎదురైన సమస్యలేంటి, ఇలాంటివే ఉంటాయి. అండ్ ఇంకోటి, మైకేల్ జాక్సన్ లైఫ్‌లో పెద్ద డిజాస్టర్స్, పెద్ద ఎమోషనల్స్, బోర్‌మని ఏడ్చేసే సీన్స్ ఏం లేవు. ఎందుకంటే మహానటితో కంపేర్ చేసే వాళ్ళకి చెప్తున్నా. మైకేల్ జాక్సన్ చైల్డ్‌హుడ్ మొత్తం చాలా సరదాగా గడిచిపోతా ఉంటది. ఒక ఫాదర్ కంట్రోల్‌లో ఉండే ఒక చిన్న కిడ్ లైఫ్ ఎలా ఉంటదో అలా గడిచిపోతా ఉంటది. ఒక బొమ్మరిల్లు ఫాదర్ లాంటోడు అతను. సో, సరదా సరదా సీన్స్, సరదా డైలాగ్స్ అలా మూవ్ అయిపోతా ఉంటది. అండ్ మనోడు అసలు సింగర్‌గా ఎలా గ్రో అయ్యాడు? ఎందుకు పాప్‌కా బాప్ అనిపించుకున్నాడు? అసలు దానికి డిఫరెంట్‌గా ఎలా ఆలోచించాడు? ఈ మూవీ ఎవరు చూడాలి అంటే, మైకేల్ జాక్సన్ గురించి నేను బాగా తెలుసుకోవాలి, నాకతనంటే బాగా ఇష్టం అనే వాళ్ళందరూ ఈ మూవీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటల సినిమాలో మీకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు, నాది గ్యారంటీ. నేను ఈ సినిమాకి అదే మూడ్‌లో ఎళ్ళా. అసలు మైకేల్ జాక్సన్ చైల్డ్‌హుడ్ ఏంటి, మైకేల్ జాక్సన్ బయోగ్రఫీ కంప్లీట్‌గా తెలుసుకోవాలి, సినిమా రూపంలో అయితే నాకు క్లియర్‌గా అర్థమవుతది అని ఎళ్ళాను. ఈ మూవీలో నాకు నచ్చిందేంటంటే, ఎక్కడా కూడా వాళ్ళు సైడ్ ట్రాక్ ఎళ్ళిపోయి ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలి, దాన్ని కమర్షియల్ వేలో తీసుకెళ్ళిపోవాలని ఎక్కడ ట్రై చేయలేదు. హానెస్ట్‌గా, జెన్యూన్‌గా అతని లైఫ్ ఏంటో అది తీసి చూపించారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఏ వుడ్ తీసుకున్న ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ అందరికీ ఇప్పటి జనరేషన్ ఉన్న అల్లు అర్జున్ లాంటి వాళ్ళ వరకు కూడా అందరికీ డాన్స్ లో ఇన్స్పిరేషన్ మాత్రం మైకేల్ జాక్సనే. ప్రతి డాన్స్ మాస్టర్ కి, ప్రభుదేవా లాంటి వాళ్ళకి, లారెన్స్ లాంటి వాళ్ళకి, ఎవరికైనా సరే పెద్ద పెద్ద స్టార్స్ అందరికీ డాన్స్ ని కుమ్మేసే ప్రతి స్టార్ హీరోకి ఇన్స్పిరేషన్ మైకేల్ జాక్సన్, అందులో నో డౌట్. ఇప్పుడు జనరేషన్ జనరల్ గా 90స్ కిడ్స్ వీళ్ళందరికీ మాత్రం మైకేల్ జాక్సన్ పీక్స్ నుంచి పరిచయం అతను. ఎందుకంటే అప్పటికే మైకేల్ జాక్సన్ 1988 స్టార్టింగ్ నుంచి అతనిచ్చిన ఆల్బమ్స్ కంప్లీట్‌గా అతని గ్రాఫ్‌ని మార్చేశాయి. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదిగిపోయాడాయన. సో, వాళ్ళందరికీ మైకేల్ జాక్సన్ బాగా పరిచయం, సుపరిచితుడు. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్‌లో మనకి 1964 నుంచి 1988 వరకు మనకి మైకేల్ జాక్సన్ జర్నీ చూపిస్తే, నెక్స్ట్ పార్ట్‌లో 1988 అతని లాస్ట్ బ్రెత్ వరకు, అంటే లాస్ట్ జర్నీ వరకు మనకి సినిమా చూపిస్తారు సెకండ్ పార్ట్‌లో. నాకు తెలిసి ఆ పార్ట్ మాత్రం ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అందరికి సింక్‌లో ఉంటది. ఎందుకంటే 90స్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ పాటలు ఆల్మోస్ట్ అందరూ విన్నారు. అందరికి అందుబాటులోకి వచ్చేసాయి. ఎందుకంటే క్యాసెట్స్ రూపంలో గాని, డీవీడీస్, సీడీస్ రూపంలో మైకేల్ జాక్సన్ సాంగ్స్ అందరికి అందుబాటులో వచ్చేసాయి. సో, ఎక్కువ మందికి రీచ్ అయ్యాయి అతని సాంగ్స్. అతని పేరు మారుమోగిపోయింది. మనకి అమెరికాలో బ్లాక్ అమెరికన్స్, వైట్ అమెరికన్స్ అని 2 తెగలుగా విడిపోయారాళ్ళు. సో, అతని గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ రాస్తా ఉండేవాళ్ళు. అందులో ఇప్పుడు మన నాన్‌సెన్స్ గురించి మాట్లాడుకోవడం కన్నా, నన్నడిగితే గనక మైకేల్ జాక్సన్ మూవీకి ఏవో ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా జస్ట్ అతని బయోగ్రఫీ తెలుసుకోవాలి, అతని ఎదుగుదలని తెలుసుకోవాలి, మన పిల్లలకి గానీ, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గానీ, ఒక లైఫ్‌లో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమాని చూపిస్తే కొంత ఇన్‌స్పైర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. ఇలాంటి సినిమాలు చూపించడం గూడా అవసరం నన్నడిగితే. అందులో గూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎతుక్కుంటూ మీరు వేరే వేరే ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేసుకొని కూర్చుని,
మైకేల్ జాక్సన్ లాంటి గొప్ప సినిమాకి, మైకేల్ జాక్సన్ లాంటి గొప్ప వ్యక్తికి మనం రివ్యూ రాయడానికే ఎళ్లి థియేటర్‌లో కూర్చొని లోపాలను ఎతుక్కుంటూ కూర్చునే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అండ్ ఈ సినిమాకి మైకేల్ జాక్సన్ గురించి రివ్యూ ఇచ్చేంత కేపబుల్ పర్సన్స్ ఎవరు లేరనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎళ్ళాలా వద్దా? ఎళ్ళాలా వద్దా ఈ సినిమాకి అనే కొంచెం డౌట్‌తో ఉన్న వాళ్ళకైతే మాత్రం నేను సజెస్ట్ చేసేది ఖచ్చితంగా వెళ్ళండి. 2 గంటలు మీకు ఒక కాన్సర్ట్‌లా ఉంటది. మైకేల్ జాక్సన్ కాన్సర్ట్‌ని లైవ్‌లో చూసినట్టు ఉంటది మీకు. అందులో అసలు డౌటే లేదు. ఎందుకంటే ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి డైలాగ్‌ని ఎంజాయ్ చేస్తారు. అతని ప్రతి స్టేజ్‌లో ఉండే జర్నీని ఎంజాయ్ చేస్తారు. మీకు చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తది మైండ్‌కి. అతని సాంగ్స్ గాని, అప్పుడు అసలు అతని ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఉన్నారు? ఎందుకు అతనంటే పడి చచ్చిపోయారు? ఇవన్నీ లైవ్ మూమెంట్స్ అన్నమాట. ఆల్రెడీ మైకేల్ మూవీ చూసిన వాళ్ళు గాని, చూడాలనుకుంటున్న వాళ్ళు గాని మీకేమనిపించిందో చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.